నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. నిన్న ఎంత గందరగోళం జరిగింది, వాహనదారులు ఎంత అసహనానికి అసంతృప్తి గురయ్యారో మనం చూసాం. ఈరోజు రెండో రోజు ఎలాంటి గందరగోళానికి తావులేదు. అందరికీ ఒక అవగాహన వచ్చేసింది. కేబీఆర్ పార్క్ నుంచి కొంచెం ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత పూరి జగన్నాథ్ టెంపుల్ మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ రూట్లో నేనున్నాను. ఈ రూట్లో రెండు వైపులో కూడా లెఫ్ట్ రైట్ రెండు వైపులో కూడా వెహికల్స్ వన్ వే కాబట్టి ఏ విధంగా దూసుకుపోతున్నాయో మనం చూడొచ్చు. ఎక్కడ కూడా ఏ ఒక్క వెహికల్ కూడా ఆగని పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్క వెహికల్ కూడా ఇక్కడ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక అవగాహన వచ్చేసింది కాబట్టి పోలీసులు మళ్ళీ ఒకసారి చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి వన్ వే ట్రాఫిక్ ఉంటుంది. వన్ వే మాత్రమే ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర అవైలబుల్ ఉంది. మీరు తగినట్టుగా ప్లాన్ చేసుకోండి. మీరు ఒక అరగంట ముందే బయలుదేరితే మీరు మీ ప్రదేశానికి మీరు అనుకున్న సమయానికి వెళ్తారని చెప్పి మళ్ళీ ఒకసారి పోలీసులు చెప్పడంతో మళ్ళీ ఒకసారి క్లియర్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో ఇవాళ వాహనదారులు అందరూ కూడా పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చేటువంటి వాళ్ళు, ఫిలిం నగర్ వెళ్లాల్సినటువంటి వాళ్ళు, తర్వాత ఐటీ కారిడార్కి వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గరే లెఫ్ట్ సైడ్ తీసుకుని వన్ వే ఉన్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం క్లియర్గా. ఏ ఒక్క వెహికల్ కూడా ఏ ఒక్క వాహనదారుడు ఈరోజు ఎక్కడ అసంతృప్తి కనిపించట్లేదు. ఇవాళ ఫుల్ పిక్చర్ క్లియర్ అయిపోయింది. చాలా సాఫీగా వెహికల్స్ అన్ని కూడా దూసుకుపోతున్నాయి చూడండి. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆగట్లేదు. సో వాళ్ళు తమ గమ్యస్థానాలకు ఈజీగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా దాదాపు ఒక సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల పాటు వరకు కూడా ఇవి ట్రాఫిక్ నిబంధనలు ఇలాగే ఉంటాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మొత్తం ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా 7 ఫ్లైఓవర్లు నిర్మిస్తూ ఉన్నారు. అలాగే 7 అండర్ పాస్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వన్ వే ఉంటేనే నిర్మాణాలు సవ్యంగా జరుగుతాయి కాబట్టి, సక్రమంగా జరుగుతాయి కాబట్టి, ఈ నిర్మాణాలన్నీ కూడా వేగంగా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి సో ఈ వన్ వే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మొదలు పెడితే, ఎందుకంటే ఈ ఏరియాలో పూర్తిగా ట్రాఫిక్ కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా జామ్ అయిపోయి వెళ్లాల్సినటువంటి వాళ్ళు సరైనటువంటి సమయానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఐటీ కారిడార్కి వెళ్ళాలంటే మాదాపూర్ నుంచి కావచ్చు, గచ్చిపోలి, హైటెక్ సిటీ కారిడార్ మొత్తం కూడా పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. అటు నుంచి ఇటు రావాలన్నా, ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా కానీ కొన్ని సంవత్సరాల పాటు వాహనదారులు ట్రాఫిక్ కష్టాలు వెంటాడినటువంటి పరిస్థితి. సో దీన్ని చెక్ పెట్టాలంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా నిమిషాల వ్యవధిలోనే దూసుకుంటూ వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఒక బలమైనటువంటి ఒక ప్లాన్తో, ఒక ప్రణాళికతో నిర్మాణాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం భావించింది. అందుకే హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ఇది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ ఒకటి, తర్వాత కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ ఉంది అక్కడ ఒకటి, తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ, తర్వాత ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర, రోడ్ నెంబర్ 45 దగ్గర, అక్కడ ఫిలిం నగర్ ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో ఫిలిం నగర్ వైపు వెళ్ళేటువంటి రోడ్డు అక్కడ కావచ్చు. మొత్తం ఇట్లా చుట్టూ అనమాట, చుట్టూ అండర్ పాసులు 7 వస్తున్నాయి. అలాగే ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా 7 చేపడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా అవడానికి దాదాపు 2 సంవత్సరాల సమయం పడుతుంది. 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు సమయం పడుతుంది ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా పూర్తి కావాలంటే. అది పూర్తయితే మాత్రం సో ఈ కేబీఆర్ పార్క్ దగ్గర మరొక మణిహారం ఇక ఈ ప్రాజెక్టులు సంబంధించినటువంటి ఒక చిత్రం కనిపిస్తుంది. సో దీన్ని పూర్తి చేయాలనేటువంటి బలమైనటువంటి సంకల్పంతో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ పనులు ప్రారంభమైపోయాయి. 4 పిల్లర్ల నిర్మాణం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. 4 పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. మరొక 40 పిల్లర్ల నిర్మాణం అనేది వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ 40 పిల్లర్ల నిర్మాణం వేగంగా జరగాలంటే ట్రాఫిక్ సంబంధించి ఈ రకమైనటువంటి చర్యలు అవసరం అని చెప్పి మొన్న హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సో నిన్న మొదటి రోజు హడావిడిగా రోడ్ల మీదకి వచ్చేసినటువంటి నేపథ్యంలో కొంత గందరగోళం ఏర్పడింది. ట్రాఫిక్ ఇష్టారీతిన వాళ్ళు పాత రూట్లోనే రావడంతో, ఈ నిబంధనలు తెలియక కొంతమంది రోడ్ల మీదకి రావడంతో ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిపోయి అరగంటలో వెళ్లాల్సిన వాళ్ళు 2 గంటల పాటు సమయం తీసుకున్న పరిస్థితి. సో ఆ అసంతృప్తితో, ఆ అసహనంతో కొంతమంది తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా నిన్న మనం చూసాం. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. రెండో రోజు చూడండి ఎంత సాఫీగా వెహికల్స్ ఏ విధంగా వెళ్ళిపోతున్నాయో. ఎక్కడ కూడా ఏ ఒక్క వెహికల్ కూడా ఆగట్లేదు. అంతా సవ్యంగా సాఫీగా జరుగుతుంది. పోలీసులు ఇంకొక వార్నింగ్ అనేది ఇచ్చారు. ఎవరైనా సరే ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వన్ వే ఎంత సాఫీగా వెళ్ళిపోతుందో మీరు చూస్తూ ఉన్నారు కదా. ఒకవేళ ఎవరైనా వాహనదారుడు ఇష్టారీతన ఏం కాదులే మనం పాత రూట్లోనే వెళ్ళిపోదాం,
అని చెప్పి మనల్ని ఎవరు చూడరులే అని చెప్పి ఈ విధంగా పాత రూట్లో వెళ్తే గనక ట్రాఫిక్ కొత్త నిబంధనల్ని ఎవరైనా ఉల్లంఘిస్తే గనక చాలా కఠినంగా వ్యవహరిస్తాము, వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడటం కాదు, మిగతా వాళ్ళ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. మిగతా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాహనదారులు వాళ్ళు ఇబ్బంది పడతారు, వీళ్ళ వల్ల వాళ్ళు ప్రమాదాలకు గురవుతారు. సో కాబట్టి ఎవరూ కూడా ఏవైతే ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు పెట్టారో తూచా తప్పకుండా పాటించాల్సిందే. కేబీఆర్ పార్క్ చుట్టూ పెట్టినటువంటి ఈ ఆంక్షలు అమలు కావాల్సిందే అని చెప్పి చాలా గట్టిగా చెప్పినటువంటి పరిస్థితి. ఇంకోటి డ్రోన్ కెమెరాస్ కూడా పైన ఎగరేస్తూ ఉన్నారు. అలాగే హై రెజల్యూషన్ సీసీ కెమెరాలు కూడా ఈ రూట్లో ఏర్పాటు చేశారు. ఎందుకనంటే ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళకి సంబంధించిన సమాచారం తెలుస్తుంది, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఎక్కడైనా అనుకోకుండా ట్రాఫిక్ జామ్ ఏర్పడితే, ఎక్కడైనా ఏదైనా జంక్షన్ దగ్గర, అది కేబీఆర్ పార్క్ దగ్గర కావచ్చు, లేకపోతే బసవతారకం దగ్గర కావచ్చు, ఇక్కడ టెంపుల్ దగ్గర కావచ్చు, కొంచెం ముందుకెళ్తే ఈ ఫిలిం నగర్ రూట్లో ఎక్కడైనా సరే ట్రాఫిక్ జామ్ అయితే ఒక్కసారి వెహికల్స్ ఆగిపోతే వెనకాలకి వచ్చేటువంటి వేలాది వెహికల్స్ కూడా ఒక్కసారిగా ఆగిపోయి కేవలం నిమిషాల వ్యవధిలోనే కొన్ని కిలోమీటర్లు జామ్ ఏర్పడుతుంది. సో దీన్ని అరికట్టాలంటే, ఏర్పడినటువంటి జామ్ని త్వరగా క్లియర్ చేయాలి అంటే ఈ హై రెజల్యూషన్ కెమెరాస్, డ్రోన్ కెమెరాల సాయంతో కరెక్ట్గా ఆ పిన్ పాయింట్ను కూడా కనుక్కొని అక్కడికి వచ్చి వేగంగా చర్యలు చేపడతారు. అక్కడ వేగంగా వచ్చి పోలీసులు ఆ ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేసే పరిస్థితుంది. సో అందుకనే ఈ అత్యాధునిక కెమెరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుంది. సో పోలీసులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గూగుల్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అప్డేట్ చేశారు. ఎందుకంటే గతంలో పంజాగుట్ నుంచి జూబ్లీహిల్స్ వెళ్ళాలంటే కేబీఆర్ పార్క్ వైపు నుంచి డైరెక్ట్గా స్ట్రైట్ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కాబట్టి, ట్రాఫిక్ కొత్తగా ఈ వన్ వే అమల్లోకి వచ్చింది కాబట్టి దీనికి తగ్గట్టుగా ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ లెఫ్టే చూపిస్తుంది, ఈ వన్ వే చూపిస్తుంది. సో దీన్ని కూడా అప్డేట్ చేశారు. మళ్ళీ దానికి ఇబ్బంది కలగకుండా మీరు గూగుల్ మ్యాప్ని ఫాలో అయిపోయినా తెలుస్తుంది, ట్రాఫిక్ నిబంధనలు ఫాలో అయిపోయినా తెలుస్తుంది. ఇక్కడ ప్రతి జంక్షన్ దగ్గర కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారండి. నిన్న కొంతమంది వాహనదారులు చెప్తున్నారు, సైన్ బోర్డులు ఎక్కడ పెట్టారు, మాకేం కనిపిస్తున్నాయి ఏంటి అని చెప్పి కొంతమంది మాట్లాడారు. దానికి పోలీసులు కూడా కొంత క్లారిటీ ఇచ్చారు. ప్రతి చోట కూడా, ప్రతి జంక్షన్ దగ్గర కూడా మీరు ఏ రూట్లో వెళ్ళాలనుకుంటున్నారో ఆ రూట్లోకి మీ గమ్యస్థానానికి సులభంగా చేరుకునే విధంగా రూట్ మ్యాప్స్ అనేది ప్రతి 2-3 కిలోమీటర్లకి ఒక సైన్ బోర్డు అనేది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుంది. కాబట్టి ఆ సైన్ బోర్డులు లేవు అని చెప్పడం కరెక్ట్ కాదు, ఉన్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చూడండి, ట్రాఫిక్ని మాత్రం పాటించండి. ఎందుకంటే ఇది ఒక అభివృద్ధి కార్యక్రమం కాబట్టి, హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఇదొక ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి, ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఈ ఫ్లైఓవర్లు వస్తే హైదరాబాద్ ప్రజలకే ఇంకా ఈజీ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం వేగంగా జరిగితే, ఈ అండర్ పాస్ల నిర్మాణం వేగంగా జరిగితే చాలా ఈజీగా ఐటీ కారిడార్కి చేరుకోవచ్చు, చాలా ఈజీగా ఫిలిం నగర్ రావచ్చు, చాలా ఈజీగా ఇంకొక వైపు వెళ్ళొచ్చు అనమాట. సో ప్రజల సౌకర్యం కోసం, ప్రజలు ఈజీ ట్రాన్స్పోర్ట్ కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమం చెప్పింది కాబట్టి వాహనదారులు తూచా తప్పకుండా ఈ రూల్స్ అన్నీ కూడా పాటిస్తే, ఈ 1-2 సంవత్సరాల పాటు అమల్లో ఉండే ఈ నిబంధనలన్నీ కూడా పాటిస్తే అంతా సవ్యంగా జరుగుతుంది. హైదరాబాద్ అభివృద్ధి బాగుంటుంది, ప్రజలకు కూడా మంచి జరుగుతుందని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లో ఉండటంతో నిన్న చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు చాలా అసహనానికి, అసంతృప్తికి గురైన పరిస్థితుంది. ఇవాళ రెండో రోజు ఎట్లా ఉందో సిచ్యువేషన్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. వన్ వే కావడంతో నిన్న ఉన్న గందరగోళం లేదు, అంతా సవ్యంగా సాఫీగా జరిగిపోతుంది. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసు అధికారి మనతో ఉన్నారు. సార్ మీ పేరు? ప్రభాకర్ రెడ్డి, బంజారా ట్రాఫిక్. ఓకే, ప్రభాకర్ రెడ్డి గారు, ఏంటి ఈ రోజు రెండో రోజు సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అంతా సవ్యంగా జరుగుతుందా? నిన్న ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా సైన్ బోర్డ్స్ కానీ ప్రాపర్గా పోయేటోళ్ళకి కానీ అంటే కొద్దిగా అవగాహన లేక దానివల్ల కొద్దిగా కంజెస్టెడ్ ఉంది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, సాఫీగా ఎక్కడో అక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు, ఫ్రీగా ఉంది, ఎక్కడ కూడా సిగ్నల్ లేదు, ఫ్రీగా వెళ్ళిపోతున్నారు, ప్రాబ్లం ఏం లేదు. అంటే సైన్ బోర్డులు కనిపించే విధంగా ఉన్నాయా? నిన్న కొంతమంది మాట్లాడుతున్నారు, సార్ సైన్ బోర్డులు ఎక్కడ పెట్టారో తెలియదు, ఎలా వెళ్ళాలో చెప్పలేదు అని మాట్లాడారు కదా కొంతమంది ప్రయాణికులు. లేదు, సైన్ బోర్డ్స్ ప్రతి సిగ్నల్ మధ్యలో ఒక 4-5 ప్లేస్లలో ఉన్నాయి, అన్ని ప్రాపర్గా కనబడేట్టుగానే ఉన్నాయి. ఈ మా అడిషనల్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్ గారు
మా డీసీపీ కాజల్ మేడం గారు కూడా దగ్గర ఉండి అన్ని కూడా పర్యవేక్షిస్తారు. ఏసీపీ హరిప్రసాద్ సార్ ఇట్లా ఎక్కడ ఇన్కన్వీనియన్స్ లేకుండా అందరూ ప్రతి జంక్షన్ కూడా ఒక ఇన్స్పెక్టర్ స్థాయి ఒక ఎస్ఐ స్థాయి అధికారులు ఉన్నారు. ఎక్కడ కూడా వెహికల్ వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూస్తా ఉన్నాను. నేను ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా పోయే వాళ్ళకు కూడా అవగాహన లేక అట్లా కొద్దిగా ఇదైపోయింది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, అందరు కూడా క్లియర్గానే వెళ్ళిపోతారు. ఎక్కడ కూడా జామ్ అన్నది లేదు, కంజెస్టెడ్ అన్నది కూడా లేదు. సరే, ఇప్పుడు వారం ముందే సజ్జనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, అక్కడ ఈ రూట్లలో ఎలా ఉంటుంది, ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఏం నిర్మాణాలు జరుగుతున్నాయి క్లియర్గా చెప్పారు కదా. అయినా కానీ నిన్న అంత గందరగోళం ఎందుకు వచ్చిందంటారు? అంటే స్టార్టింగ్ ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా వెళ్ళేటోళ్ళు కూడా ప్లాన్ లేకుండా జూబ్లీ చెక్ పోస్ట్ కదా ఇట్లా అంటే ప్రజలకి సరైన అవగాహన కల్పించడంలో పోలీసులు ఏమన్నా ఫెయిల్ అయ్యారంటారా? 2-3 టైమ్స్ కూడా సార్ అడిషనల్ సిపి గారు కూడా ఈ వాహనదారులతో ఇక్కడ ఉన్న వాకర్స్ తోటి ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళతో కూడా మీటింగ్స్ అవగాహన సదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ చుట్టూ లైటింగ్ కానీ ఈ జంక్షన్ డెవలప్మెంట్ కానీ రోడ్ వర్క్స్ కానీ కూడా దగ్గరుండి చూసుకున్నారు. ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా. సరే, ఈ వన్ వే ఎన్ని రోజుల పాటు ఉంటుంది సార్ మీ ఐడియా? అంటే ఈ వర్క్ నడుస్తుంది కదా, వర్క్ అయ్యే వరకు వన్ వే. మేము విన్నది ఏంటంటే 1 సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల వరకు ఈ నిర్మాణం జరుగుతుంది కాబట్టి వన్ వే ఉంటుంది అంటున్నారు. అంత సమయం ఉంటుందా? అంటే ఈ వర్క్ మీద ఎప్పటికప్పుడు పై స్థాయి అధికారులతో రివ్యూ నడుస్తుంటుంది గవర్నమెంట్ లెవెల్లో. ఆ వర్క్ నడిచే వరకు వన్ వే కంటిన్యూ అవుతుంది కదా. వర్క్ నడిచినప్పుడు అటు ట్రాఫిక్ వెళ్ళదు కాబట్టి వన్ వే కంటిన్యూ అవుతుంటుంది. సరే, ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ ఇదంతా వన్ వే ఉంది కాబట్టి, సో ఫైనల్ క్వశ్చన్ వన్ వే ఉంది కాబట్టి ఎక్కడైనా ఒకసారి ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడ సో కిలోమీటర్ల వరకు జామ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. సో దాన్ని క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జామ్ అన్నదంటే వెహికల్ బ్రేక్ డౌన్ అయితే క్రేన్స్ ఉన్నాయి ఆల్టర్నేటివ్. ఇమీడియట్గా 2 వేలు ఉన్నాయి, లైన్ 1 లైన్ 2 ఉన్నాయి. ఒక్కొక్క జంక్షన్లో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి ఎస్ఐ స్థాయి అధికారులు ఉన్నారు. క్రేన్స్ కూడా ఉన్నాయి, క్లాక్ వైజ్గా క్రేన్స్ కూడా ఉన్నాయి. ఇమీడియట్గా రిమూవ్ చేస్తున్నాం. వెహికల్స్ డౌన్ అయినా కూడా తీసేస్తున్నాం పక్కకు. నిన్న కూడా 2-3 చోట్ల అయినాయి, ఇమీడియట్గా తీసేసినాం. ఈ ప్లేస్లో జామ్ అనేది ఎట్లా తెలుస్తుంది సార్? మీరు ఎట్లా మానిటరింగ్ చేస్తారు? ఈ డ్రోన్స్ కెమెరాస్ ఉన్నాయి, ప్లస్ మా మొబైల్స్ కూడా క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటారు ఆల్టర్నేట్గా.